అనగనగా ఒక ఊరిలో రవి అని అల్లరి పిల్లవాడు ఉండేవాడు. వాడు చాలా పిరికివాడు. ఎప్పుడూ ఏదో ఒక వెధవ పని చేసి వాళ్ళ అమ్మతో బాగా తిట్లు తినేవాడు. ఏంటి రవి, మళ్ళీ పగలగొట్టావా? నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇంట్లో బాల్తో ఆడొద్దని? ఆగు, మీ నాన్న వచ్చాక మీ నాన్నతో చెప్తాను, ఆయనే నీకు బుద్ధి చెప్తారు. సారీ అమ్మా, నాన్నకి మాత్రం చెప్పకు. సరే అయితే నువ్వు ఇంకెప్పుడు ఇలా చేయకు. సరే అమ్మా. ఒకరోజు రవి మళ్ళీ ఒక ఫ్లవర్ వాజ్ని పగలగొట్టాడు. వంటగదిలో ఉన్న వాళ్ళ అమ్మకు వినిపించి వెంటనే వచ్చింది. ఫ్లవర్ వాజ్ని చూసి రవిని బాగా తిట్టింది. మళ్ళీ పగలగొట్టావా? ఎన్నిసార్లు చెప్పినా నీ చెవికి ఎక్కదా? ఈసారి మాత్రం మీ నాన్నగారికి చెప్పకుండా మాత్రం నిన్ను వదిలేది లేదు. రాత్రి వాళ్ళ నాన్న వచ్చాక వాళ్ళ అమ్మ రవి గురించి మొత్తం చెప్పింది. అప్పుడు పాపం మళ్ళీ వాళ్ళిద్దరూ రవిని బాగా తిట్టారు. దాంతో రవికి ఇంకా కోపం, చిరాకు వచ్చి ఆ రోజు రాత్రి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఈరోజు అందరూ నిద్రపోయాక ఎవరికీ తెలియకుండా బయటికి వెళ్ళిపోతాను. పాపం రవి, మనం వాడిని బాగా తిట్టాం కదండి. అవును, పాపం వాడు ఎంత బాధపడుతున్నాడో. కొంతసేపటికి వాళ్ళ అమ్మ నాన్న పడుకున్నారు. అప్పుడు రవి వీళ్ళు పడుకుని పోయారు, ఇక నేను వెళ్ళిపోవచ్చు అని ఇంటి నుండి బయటికి వచ్చేశాడు. ఆహా, బయటికి వచ్చేసాను. అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. దారిలో వీధి లైట్లు బ్లింక్ అవ్వడం మొదలయ్యాయి. అయ్యో బాబోయ్, ఏంటి లైట్లు ఎలా బ్లింక్ అవుతున్నాయి? బహుశా ఏదో ప్రాబ్లం అనుకుంటా అని అనుకుని నడవసాగాడు. చాలా గాలులు వీస్తున్నాయి, బయట ఎంత బాగుందో. కొంత దూరం వెళ్ళాక రవికి వెనక ఎవరు వస్తున్నట్టు అనిపించింది. ఏంటి వెనక ఎవరో వస్తున్నట్టు అనిపిస్తోంది? నాకు చాలా భయం వేస్తుంది. అలా వేగంగా నడుచుకుంటూ వెళ్ళసాగాడు. అప్పుడు కూడా వెనక ఎవరో వస్తున్నట్టు అనిపించింది. నేను వేగంగా నడుస్తున్నా, ఇంకా వస్తుంది ఏంటి అది అని భయంతో పరిగెట్టుకుంటూ ఒక చెట్టు కిందకి వచ్చాడు. ఆ చెట్టు ఊరికి చాలా దూరంలో ఉంది. అప్పుడు సడన్గా వెనక నుండి రవి భుజం మీద ఎవరో చేయి వేశారు. అమ్మా, నాన్న, నన్ను కాపాడండి, కాపాడండి అని గట్టిగా అరిచాడు రవి. కళ్ళు తెరిచి చూడగా వాళ్ళ అమ్మ తనని నిద్రలేపుతోంది. అమ్మా, అమ్మా, నువ్వే నన్ను కాపాడావు, ఇంకెప్పుడు నేను బయటికి వెళ్ళనమ్మా. సారీ అమ్మా. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? ఇదంతా కళ, భయపడి చచ్చాను. ఏంటో అంటున్నావు? ఏం కాదమ్మా. రవి వాళ్ళ నాన్న వచ్చి, మనం ఇల్లు మారాలి, ఎందుకంటే ఈ ఇల్లు చిన్నదిగా ఉంది, పైగా రెంట్ కూడా ఎక్కువే. మరి వేరే ఇల్లు వెతికారా? వెతికాను. ఊరికి కొంత దూరంలో ఒక పెద్ద ఇల్లుంది, పైగా రెంట్ కూడా తక్కువే. సరే అయితే నేను వెళ్ళి సామాన్లు ప్యాక్ చేస్తాను. వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళిపోయారు. ఆ ఇల్లు నిర్మానుష్యంగా ఉంది. ఏంటండి ఇల్లు ఇంత నిర్మానుష్యంగా ఉంది? ఎవరు ఉండట్లేదా ఏంటి? అవును, ఈ ఇంటి ఓనర్స్ ఇక్కడ ఉండరు. వీళ్ళు ఇంటిని ఖాళీ చేసి చాలా సంవత్సరాలైంది. అమ్మా, నాన్న, నేను ఒకసారి సైకిల్ మీద అలా తిరిగి వస్తానే. సరే వెళ్ళు, కానీ త్వరగా వచ్చేయి, ఎక్కువ దూరం వెళ్ళకు. సరే అమ్మా. అప్పుడు రవి సైకిల్ మీద అలా వెళ్ళసాగాడు. రవికి తెలియకుండానే చాలా దూరం వెళ్ళిపోయాడు. అలా రాత్రి అయింది. ఏంటి అప్పుడే రాత్రి అయిపోయిందా? నేను ఇంటికి వెళ్ళాలి. అప్పుడు వీధి లైట్లు బ్లింక్ అవ్వడం మొదలయ్యాయి. ఏంటబ్బా, సేమ్ కల్లో లాగే జరుగుతుంది. ఎవరో వస్తున్నట్టు అనిపించింది. నాకు చాలా భయం వేస్తుంది. ఏంటి అచ్చం కల్లో జరిగినట్టే జరుగుతుంది? వెంటనే దగ్గరలో ఉన్న చర్చిలోకి వెళ్ళిపోయాడు రవి. ఎవరు బాబు నువ్వు? ఈ టైంలో ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు ఆయాసపడుతున్నావు? ఫాదర్, అక్కడ దయ్యం ఉంది. బాబు, నువ్వు ఆయాసపడకు, ఇక్కడ కూర్చో.
నేను వెళ్ళి మంచినీళ్ళు తెస్తాను. కాసేపటికి ఫాదర్ వచ్చి మంచినీళ్ళు ఇచ్చాడు. రవి నీళ్ళు తాగాడు. ఇప్పుడు చెప్పు బాబు, అసలేం జరిగింది? ఎందుకు అలా పరిగెత్తుకుంటూ వచ్చావు? ఫాదర్, నేను మా ఇంటికి వెళ్తుండగా దారిలో లైట్లు పింక్ అవ్వడం మొదలెట్టాయి. వెనకాల ఎవరో వస్తున్నట్టు అనిపిస్తోంది. అదేం లేదు, నువ్వు అలా ఊహించుకుంటున్నావు అంతే. నీకు అంతగా భయం వేస్తే ఇదిగో ఈ సిలువను తీసుకుని మెడలో వేసుకో అని ఫాదర్ ఒక సిలువని రవికి ఇచ్చాడు. రవి ఆ సిలువని తీసుకున్నాడు. అమ్మయ్యా, ఇప్పుడు నేను భయపడవలసిన అవసరం లేదు. రవి ఇంటికి బయలుదేరాడు. అలా అలా రవి ఇంటికి వచ్చేసాడు. రవి, ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఎక్కడికి వెళ్ళలేదమ్మా, ఇక్కడే మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. సరే కానీ తొందరగా తిని పడుకో, రేపు స్కూల్ ఉంది కదా. సరే అమ్మా. రవి పడుకోవడానికి వెళ్ళాడు. రాత్రి అయింది. రవికి మెలకు వచ్చింది. రవి కళ్ళు తెరిచి చూసేసరికి ఎవరో కిటికీ దగ్గర ఉన్నట్టు వాళ్ళ నీడ కనిపించింది. ఎవరిది? కొంపతీసి దయ్యమా ఏంటి? ఫాదర్ ఇచ్చిన సిలువని మెడలో వేసుకుంటా, అప్పుడు నాకేం కాదుగా అని పక్కన ఉన్న సిలువని మెడలో వేసుకుని దుప్పటి ముసుగు పెట్టుకుని పడుకుని పోయాడు. తర్వాత రోజు రవి పొద్దున్నే లేచి రెడీ అయ్యి స్కూల్కి బయలుదేరాడు. బాయ్ అమ్మా. బాయ్, జాగ్రత్తగా వెళ్ళు. రవి స్కూల్లో రాకీ అనే ఒక అల్లరి పిల్లవాడు ఉండేవాడు. వాడు అందరినీ ఏడిపిస్తూ ఉంటాడు. అందరి వస్తువులను దొంగలిస్తాడు. రవి క్లాస్కి వచ్చినప్పుడు రాకీ రవి మెడలో ఉన్న సిలువను చూశాడు. రవి మెడలో సిలువ ఎంత బాగుందో, భలే మెరుస్తోంది. ఎలాగైనా ఈరోజు ఆ సిలువను దొంగిలించాలి. ఆ రోజు మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో రవి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు తన సిలువని బ్యాగ్లో పెట్టాడు. ఆహా, నాకు మంచి అవకాశం దొరికింది. ఎలాగైనా ఇప్పుడు ఎవరూ చూడకుండా ఆ సిలువను దొంగిలించాలి అనుకున్నట్టే రాకీ ఆ సిలువను దొంగిలించాడు. రవి ఆ సిలువ గురించి మర్చిపోయాడు. పిల్లలు, ఈరోజు మీకు ఎక్స్ట్రా క్లాసెస్ ఉన్నాయి కాబట్టి అందరూ ఆఫీస్ రూమ్కి వెళ్ళి మీ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయండి. అందరూ సరే అని ఆఫీస్ రూమ్కి వెళ్ళారు. హలో, నేనమ్మా రవిని. ఈరోజు మాకు నైట్ స్టడీ అవర్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు కొంచెం లేట్ అవుతుంది. సరే రవి, రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు జాగ్రత్తగా రా. అలా అలా రాత్రి అయిపోయింది. పాపం రవికి రాకీ తన సిలువను దొంగిలించినట్లు తెలియదు. స్కూల్ అయిపోయింది. అందరూ ఇంటికి బయలుదేరారు. రవి ఇంటికి వస్తున్న దారిలో వేగంగా గాలులు వీచాయి. కొంతసేపట్లో ఆకాశం మొరవడం మొదలైంది. ఏంటబ్బా, ఇప్పుడే ఆకాశం మరమాలా? కరెంట్ పోకుండా ఉంటే బాగుండు. అలా వర్షం మొదలైంది. హఠాత్తుగా కరెంట్ పోయింది. దాంతో వీధులన్నీ చీకటిగా ఉన్నాయి. అసలు నాకేమీ కనిపించట్లేదు, చాలా భయంగా ఉంది. సడన్గా రవి భుజం పైన ఎవరో తట్టినట్టు అనిపించింది. రవి వెనక్కి తిరిగి చూసేసరికి ఒక పిచ్చివాడు వెళ్ళిపో, వెంటనే వెళ్ళిపో, పారిపో, ఇక్కడ ఉండకు, పో పో అని ఆ పిచ్చివాడు పారిపోయాడు. పారిపోవాలా? నాకు చాలా భయంగా ఉంది. అసలు అతను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. ఫాదర్ ఇచ్చిన సిలువని మెడలో వేసుకుంటే పోలే అని బ్యాగులో పెట్టిన సిలువ కోసం వెతికాడు. కానీ ఆ సిలువ బ్యాగ్లో లేదు. ఫాదర్ ఇచ్చిన సిలువ ఏమైంది? బ్యాగ్లోనే పెట్టాను కదా. ఆ సిలువ ఎక్కడ పాడేసుకున్నానో నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు దూరంగా ఎవరో ల్యాంటర్న్ పట్టుకొని నడుచుకుంటూ రవి కేసు వస్తున్నారు. బాబోయ్! రవి భయంతో అక్కడే నుంచుని పోయాడు.
ఆ ఆకారం రవిని సమీపిస్తుంది. రవి భయంతో వణికిపోతున్నాడు. ఆ ఆకారం రవికి మరింత దగ్గరగా వచ్చింది. అప్పుడే ఆ ల్యాంతర్ వెలుగు నుంచి రవి అనే పిలుపు వచ్చింది. రవి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా చర్చి ఫాదర్ నిలబడి ఉన్నారు. ఫాదర్ మీరా? నేను ఇంకా దయ్యం అనుకుని చాలా భయపడిపోయాను. అయినా మీరు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు ఫాదర్? రవి, నేను నీకోసం వస్తున్నాను. నేను నీకు ఇచ్చిన సిలువేది, అది నాకు వెంటనే ఇవ్వు. సారీ ఫాదర్, దాన్ని నేను ఎక్కడో పోగొట్టుకున్నాను. అవునా? అది మామూలు సిలువ కాదు, అది మిస్సెస్ రూబీ విలియమ్స్ది. నేను దాన్ని నీకు పొరపాటున ఇచ్చాను. ఆ సిలువ ఎవరి దగ్గర ఉంటే రాత్రిలో వాళ్ళని మిస్సెస్ రూబీ విలియమ్స్ ఆత్మ వెంటాడుతుంది. దీంతో రవి అందుకేనా? నిన్న రాత్రి కిటికీ దగ్గర నాకు ఒక నీడ కనిపించింది. అది బహుశా మిస్సెస్ రూబీ విలియమ్స్ ఆత్మే అనుకుంటా అని అనుకున్నాడు. మనం వెంటనే ఆ సిలువను వెతకాలి పదా. వాళ్ళు ఆ రాత్రి సిలువను వెతికే పనిలో పడ్డారు. గాలి వాన తగ్గిపోయి కరెంటు వచ్చింది. అక్కడ రాకీ ఇంట్లో తాను దొంగిలించిన సిలువను చూసి ఎంతో మురిసిపోతున్నాడు. అబ్బా, ఈ సిలువ ఎంత బాగుందో! నేను దీన్ని అమ్మేసి వచ్చిన డబ్బులతో నాకు కావాల్సింది కొనుక్కుంటా. ఇంతలో వేరే గది నుంచి రాకీ వాళ్ళ అమ్మ, రాకీ, ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా. నేను బయటికి వెళ్తున్నాను. ఇల్లు జాగ్రత్తగా చూసుకో. త్వరగా వచ్చేస్తాను, సరేనా? అని బయటికి వెళ్ళారు. ఠక్కున కరెంటు పోయింది. అప్పుడు రాకీ కొవ్వొత్తుని తీసి వెలిగించాడు. వెంటనే ఎవరు ఆర్పినట్టు కొవ్వొత్తి ఆరిపోయింది. రాకీ మళ్ళీ వెలిగించాడు, మళ్ళీ ఆరిపోయింది. ఈసారి కొవ్వొత్తిని వెలిగించినప్పుడు వెనక నుంచి ఏదో వేగంగా వెళ్ళినట్టు అనిపించింది. రాకీకి భయమేసింది. అప్పుడు హఠాత్తుగా ఆ కొవ్వొత్తి వెలుగులో ఒక ఆకారం కనిపించింది. అది తన వైపే వస్తుండటంతో రాకీ చాలా భయపడిపోయాడు. బాబోయ్, దయ్యం! అమ్మా, అమ్మా, నన్నేం చేయకు, నన్నేం చేయకు, నన్నేం చేయకు ప్లీజ్. నాకు చాలా భయంగా ఉంది. అమ్మా, అమ్మా, నన్నేం చేయకు. అమ్మా, అమ్మా! వెంటనే రాకీ ఆ సిలువను పట్టుకుని బయటకు పారిపోయాడు. అయినా ఆ ఆకారం రాకీ వెంటబడుతుంది. దాంతో రాకీ రోడ్డు మీద పరిగెత్తుకుంటూ కాపాడండి, కాపాడండి అని అరుస్తున్నాడు. బాబోయ్, దయ్యం! నాకు చాలా భయంగా ఉంది. కాపాడండి, కాపాడండి. కాపాడండి, కాపాడండి. బాబోయ్, దయ్యం! నాకు చాలా భయంగా ఉంది. కాపాడండి, కాపాడండి. అక్కడ రవి చర్చ్ ఫాదర్లు సిలువను వెతికే పనిలో ఉన్నారు. కాపాడండి, కాపాడండి. ఆ అరుపులు రవికి ఫాదర్కి వినిపించాయి. ఆ శబ్దం ఏమిటోనని వాళ్ళిద్దరూ వెళ్ళి చూసేసరికి
కాపాడండి 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 కాపాడండి. రాకీ చేతిలో చిలుగును పట్టుకుని పరిగెత్తుకుంటూ వాళ్ళ కేసు వస్తున్నాడు. ఆ ఆకారం రాకీని వెంటాడుతుందని గమనించిన ఫాదర్ అది రూబీ విలియమ్స్ ఆత్మే కదా అని అనుకున్నారు. రాకీ భయంతో ఆ సిలువని రోడ్డు మీద పడేసి ఫాదర్ వెనకాల వచ్చి నుంచున్నాడు. మిస్సెస్ రూబీ విలియమ్స్ ఆత్మ వారి వద్దకు వచ్చింది. రాకీ రవి భయంతో వణికిపోతున్నారు. చర్చి ఫాదర్ ఏదో మంత్రం చదివి ఆ దయ్యాన్ని మాయం చేశారు. అప్పుడు రవి ఆ శిలువను చూసి, రాకీ, ఈ సిలువ నీ దగ్గరికి ఎలా వచ్చింది? సారీ రవి, నేను ఈ సిలువను దొంగిలించాను. ఇంకెప్పుడు ఇలా చేయను. ఇంకెవరి వస్తువులను నేను దొంగిలించాను. నాకు బుద్ధి వచ్చింది. అప్పుడు రవి సరే అని ఆ శిలువను ఫాదర్కి ఇచ్చేశాడు. ఫాదర్, అసలు మిస్సెస్ రూబీ విలియమ్స్ ఎవరు? ఆమెకి ఏమైంది? అవన్నీ నీకెందుకులే కానీ మీరు ఇళ్ళకి వెళ్ళండి. ఇప్పటికే చాలా సమయం అయింది. మీ అమ్మ నాన్నలు మీకోసం ఎదురు చూస్తుంటారు. అప్పుడు రవి రాకీలు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. రవి ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళమ్మ ఇలా అంది. ఏంటి రవి, ఇంత ఆలస్యమైంది? వర్షం, చీకటి, మేమెంత కంగారు పడ్డామో తెలుసా? అప్పుడు రవి, ఏం లేదమ్మా, దారిలో వచ్చేటప్పుడు సైకిల్ టైర్ పంచర్ అయింది. దాంతో సైకిల్ని అక్కడే వదిలేసి నడుచుకుంటూ వస్తున్నాను. పైగా దారిలో వర్షం పడటంతో కొంచెం ఆలస్యమైంది అంతే. సర్లే కానీ నువ్వు స్నానం చేసి భోజనం చెయ్యి. చాలా నీరసంగా కనిపిస్తున్నావు. సరే అమ్మా. రవి ఆ రాత్రి పడుకోకుండా మిస్సెస్ రూబీ విలియమ్స్ గురించే ఆలోచించసాగాడు. అసలు ఈ మిస్సెస్ రూబీ విలియమ్స్ ఎవరబ్బా? ఆమెకి ఏమై ఉంటుందో? ఎలాగైనా రేపు చర్చి ఫాదర్ని అడిగి తెలుసుకోవాలి. అలా ఆలోచిస్తూ రవి నిద్రలోకి జారుకున్నాడు. తర్వాత రోజు రవి వాళ్ళ అమ్మ నాన్నలతో నేను సైకిల్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరాడు. రవి వెంటనే చర్చి వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో ఫాదర్ ప్రేయర్ చేసుకుంటున్నారు. ఆ ప్రేయర్ అయ్యే వరకు రవి అక్కడే వేచి చూసి ప్రేయర్ అయ్యాక రవి ఫాదర్ని ఇలా అడిగాడు. ఫాదర్, అసలు మిస్సెస్ రూబీ విలియమ్స్ ఎవరు? నాకు దయచేసి చెప్పండి. నీకు అంత ఇంట్రెస్ట్గా ఉందా? అయితే చెప్తా విను. అని ఇలా చెప్పసాగాడు. మిస్టర్ విలియమ్స్, మిస్సెస్ విలియమ్స్ ఎంతో అన్యోన్యమైన దంపతులు. ఎటువంటి గొడవలు లేకుండా కాలం గడిపేవారు. వాళ్ళకో కొడుకు జాన్. జాన్ తరచుగా ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు వెళ్ళేవాడు. 3 సభ్యులతో ఆ కుటుంబం చక్కగా ఉండేది. మిస్టర్ విలియమ్స్ ఆర్మీలో పనిచేసేవారు. ఆయన వచ్చిన జీతాన్ని పొదుపుగా ఖర్చు చేస్తూ మిగిలిన దాన్ని ఒక లాకర్లో దాచేవారు. అలా ఎంతో డబ్బును కూడబెట్టారు విలియమ్స్ దంపతులు. ఆ లాకర్ మాత్రం విలియమ్స్ దంపతుల వేలిముద్రతోనే ఓపెన్ అవుతుంది. ఇదంతా ఒక అమ్మాయి గమనిస్తూ ఉండేది. వాళ్ళు
పెద్ద మొత్తంలో డబ్బులు ఒక లాకర్లో దాచినట్టు తెలుసుకుంది. ఎలాగైనా ఆ డబ్బుని కాజేయాలని ఆలోచించడం మొదలుపెట్టింది. ఎలాగైనా ఆ డబ్బుని కాజేయాలి. ఒకరోజు మిస్టర్ విలియమ్స్ ఒక యుద్ధంలో చనిపోయారు. దీంతో మిస్సెస్ విలియమ్స్ తల్లడిల్లిపోయారు. తోడు కోల్పోవడంతో ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఎప్పుడూ భర్త ఆలోచనలతోనే గడిపేవారు. దీంతో ఆమె ఆరోగ్యం క్రమంగా దెబ్బతింది. మిస్టర్ విలియమ్స్ చనిపోకముందు భార్య రూబీ విలియమ్స్కి ఒక సిలువను బహుమతిగా ఇచ్చారు. రూబీ, నీకోసం ఏం తెచ్చానో చూడు. అబ్బా, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఆ సిలువ అంటే ఆవిడికి చాలా ఇష్టం. ఎంతో అపురూపంగా చూసుకునేది. ఆమె తరచూ చర్చికి వచ్చి ప్రార్థనలు చేసుకుని ఆమె కష్టసుఖాలు చెప్పుకునేది. ఒకరోజు జాన్ ఒక అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చాడు. అమ్మా, ఈ అమ్మాయి పేరు సునీత. ఈ అమ్మాయికి ఎవరు లేరు. ఈమె ఒక అనాథ. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ఇక నుంచి సునీత మన ఇంట్లోనే ఉంటుంది అని చెప్పాడు. సరే జాన్, నీ సంతోషమే నాకు ముఖ్యం. ఈ అమ్మాయి నాకు నచ్చింది, ఇంట్లో నాకు తోడుగా ఉంటుంది అని రూబీ విలియమ్స్ వాళ్ళ పెళ్ళికి ఒప్పుకున్నారు. సునీత ప్రతి పనిలోనూ సహాయపడుతూ కొద్ది రోజుల్లోనే రూబీ విలియమ్స్కి బాగా దగ్గరైంది. రూబీ విలియమ్స్కి ఆమెపై ఇష్టం ఏర్పడింది. అలా కొద్ది రోజులు గడిచాయి. ఆమె ఆరోగ్యం కూడా క్రమంగా కోలుకుంది. ఒకరోజు జాన్ ఇంటర్వ్యూ పని మీద ఊరు వెళ్ళాల్సి వచ్చింది. అమ్మా, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, తొందరగా వచ్చేస్తాను అని చెప్పాడు. అప్పుడే సునీత కూడా నేను కూడా నా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి వస్తాను అని చెప్పింది. అరే, నువ్వు కూడా ఇప్పుడే వెళ్ళాలా? ఇద్దరము వెళ్ళిపోతే మరి ఇంట్లో అమ్మ ఒక్కతే ఉంటుంది కదా. సునీతను వెళ్ళనీరా, నాకేం కాదులే అని చెప్పడంతో జాన్ సునీతలు బయటికి వెళ్ళారు. ఇదంతా గమనిస్తున్న ఆ అమ్మాయి డబ్బును కాజేయడానికి ఇదే మంచి తరుణం అని అనుకుంది. ఇంటర్వ్యూకి వెళ్ళిన జాన్కు ఒక ఫోన్ వచ్చింది. దాంతో బాధలో మునిగిపోయాడు. వెంటనే తన తల్లి రూబీ విలియమ్స్కి ఫోన్ చేశాడు. అమ్మా, సునీతకు ప్రమాదం జరిగి చనిపోయిందంట అని చెప్పి చాలా బాధపడ్డాడు. అప్పుడు రూబీ విలియమ్స్, ఎంత దారుణం జరిగింది. బాధపడకు జాన్, ప్రభువు మనకు తోడుగా ఉంటాడు. సడన్గా వెనక నుంచి ఆ అమ్మాయి రూబీ తలపై గట్టిగా కొట్టింది అని గట్టిగా అరిచింది రూబీ విలియమ్స్. అమ్మా, ఏం జరిగింది? అంతలా కేకపెట్టావు, ఏమైందమ్మా? అని కంగారు పడ్డాడు ఫోన్లో. నువ్వా? నీ అంతు చూస్తాను, నిన్ను విడిచిపెట్టను అని ప్రాణాలు విడిచారు. చనిపోయిన రూబీ విలియమ్స్ మృతదేహాన్ని లాకర్ ఉన్న గదిలోకి ఈడ్చుకెళ్ళి ఆమె వేలి ముద్రతో లాకర్ తెరిచి మొత్తం డబ్బును దొంగలించి పారిపోయింది ఆ అమ్మాయి. ఇంటి నుంచి ఫోన్లో ఎటువంటి స్పందన లేకపోవడంతో జాన్ వెంటనే ఇంటికి బయలుదేరాడు. జాన్ ఇంటికి వచ్చి చూసేసరికి నేల మీద రక్తం చూసి జాన్ భయపడ్డాడు. అమ్మా, ఏమైంది? ఎక్కడున్నావు? అని గట్టిగా అరిచాడు.
భయంతో ఆ రక్తాన్ని అనుసరిస్తూ లాకర్ గదిలోకి వెళ్ళాడు. అక్కడ రక్తం మడుగులో పడి ఉన్న తల్లిని చూసి జాన్ ఏడ్చాడు. సార్, ఇక్కడ మర్డర్ జరిగింది. మా అమ్మని ఎవరో చంపేశారు అని చెప్పాడు. వెంటనే పోలీసులు వచ్చి దర్యాప్తు మొదలుపెట్టారు. అప్పుడు జాన్ తన వాళ్ళందరూ చనిపోవడం, తోడు ఎవరూ లేకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత జాన్ ఫాదర్ దగ్గరికి వచ్చి, ఫాదర్, ఇది మా అమ్మకి ఎంతో ఇష్టమైన సెలవు. దీన్ని మీ దగ్గర ఉంచండి. ఇక నేను ఇక్కడ ఉండలేను. నాకు అమెరికాలో ఉద్యోగం వచ్చింది. నేను వెళ్తున్నాను. ఇంటిని అద్దెకు ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు రవి ఫాదర్, రూబీ విలియమ్స్ ఇల్లు ఎక్కడుంది? అని అడిగాడు. ఫాదర్ చెప్పడంతో ఇప్పుడు తాము ఉంటున్న ఇల్లే రూబీ విలియమ్స్ ఇల్లని రవి తెలుసుకుంటాడు. ఇంతకీ రూబీ విలియమ్స్ని చంపింది ఎవరు ఫాదర్? అని అడిగాడు రవి. ఆ విషయం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఒక మంచి కుటుంబం నాశనం అయిపోయింది. రూబీ విలియమ్స్ ఆత్మగా మారి తనకెంతో ఇష్టమైన ఆ సిలువ వెంటే ఉంటుంది. నేను పొరపాటున ఆ సిలువను నీకు ఇచ్చాను. సరే, ఇక ఇంటికి వెళ్ళు. చాలా సమయం అయింది. మీ అమ్మగారు నీ కోసం చూస్తుంటారు. మిస్సెస్ రూబీ విలియమ్స్ కథ విన్న రవి చాలా బాధపడ్డాడు. సరే ఫాదర్ అని రవి సైకిల్పై ఇంటికి వెళ్తాడు. రవి ఇప్పుడు వాళ్ళు ఉంటున్న ఇల్లు మిస్సెస్ రూబీ విలియమ్స్దే అని తెలుసుకున్న తర్వాత ఆ ఇంటిని మొత్తం తిరిగి చూస్తాడు. తనకి ఓ గది మాత్రం తాళం వేసి ఉండటం కనబడుతుంది. అమ్మా, ఈ గదికి తాళం వేసి ఉందేంటి? ఇందులో ఏమున్నాయి? ఆ గదిలో ఇంటి ఓనర్ సామాను ఉంది. ఆ గదిని వాళ్ళు స్టోర్ రూమ్గా వాడుకునేవారంట. ఆ గదిని మనం వాడట్లేదు. మరి దీని తాళం ఎక్కడుందమ్మా? అది మన దగ్గర లేదు. రవి ఆ గదిలోకి ఎలాగైనా వెళ్ళి లోపల ఏముందో చూడాలని ఆత్రంగా అక్కడే తిరగసాగాడు. తాళం కప్పును పట్టుకునేసరికి దానంతటా అదే ఊడిపోతుంది అరే, ఈ తాళం తీసే ఉందే అని అనుకుంటాడు రవి. రవి తలుపు తీసి గదిలోకి వెళ్తాడు. ఆ గదిలోకి వెళ్ళగానే తన మీదుగా ఎవరో వెళ్ళినట్టు అనిపిస్తుంది రవికి. అందులో చాలా సామాను ఉంటుంది. ఇంతలో గోడకి తగిలించి ఉన్న ఒక ఫోటో కింద పడుతుంది. రవి గబగబా ఆ ఫోటోని తీసి చూడగా అందులో ఒక పెద్ద ఆవిడ, ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి ఉంటారు. ఆవిడే మిస్సెస్ రూబీ విలియమ్స్ అనుకుంటాడు రవి. తర్వాత ఫోటోని తీసుకుని చర్చ్ ఫాదర్ వద్దకు బయలుదేరతాడు రవి. ఫాదర్, ఈవిడేనా మిసెస్ రూబీ విలియమ్స్? అని అడుగుతాడు. చర్చ్ ఫాదర్ ఆ ఫోటోని చూసి, అవును, ఈవిడే. ఇతను ఆమె కొడుకు జాన్. ఆ అమ్మాయి జాన్ ప్రేమించిన అమ్మాయి సునీత అని చెబుతాడు ఫాదర్. రవి ఇంట్లో అదోలో ఉండటం గమనిస్తాడు రవి తండ్రి. ఏమిటి వీడు ఈ మధ్య అదోలా ఉంటున్నాడు అని అడుగుతాడు. నాకు ఏమీ అర్థం కావటం లేదండి. ఏదో ఆలోచిస్తూ ఉంటున్నాడు. కొంతకాలం తర్వాత రవి స్కూల్లో అందరితో కలిసి ఎక్స్కర్షన్కి వెళ్తాడు. స్కూల్ పిల్లలతో కలిసి రవి ఎక్స్కర్షన్కి వెళ్తాడు. అక్కడ రవి ఒక అమ్మాయి ఒక అతనితో క్లోజ్గా ఉండడం చూస్తాడు. ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుగా అనిపించి ఆలోచిస్తాడు. అప్పుడు రవి ఆ అమ్మాయిని సునీతగా గుర్తించి నమ్మలేకపోతాడు. అరే, సునీత చనిపోయిందని ఫాదర్ చెప్పారు. మరి ఈ అమ్మాయి అచ్చం సునీతలాగే ఉందే అనుకుంటాడు రవి. అప్పుడు రవి వెంటనే తన టీచర్ ఫోన్ తీసుకుని ఫాదర్కి ఫోన్ చేసి విషయం చెబుతాడు.
ఫాదర్, ఇక్కడ ఫోటోలో ఉన్న అమ్మాయి సునీతని చూశాను. అని చెబుతాడు. ఫాదర్ నమ్మలేకపోతాడు. చనిపోయిన సునీతను అక్కడ చూడటం ఏమిటని అనుకుంటాడు ఫాదర్. ఎవరినో చూసి సునీత అనుకుంటున్నావేమో రవి. అని అడుగుతాడు ఫాదర్. లేదు ఫాదర్, ఆ అమ్మాయి సునీతే. అని చెబుతాడు రవి. సరే అని ఫాదర్ అక్కడికి బయలుదేరతాడు. రవి ఫోన్లో మాట్లాడి అటు చూసేసరికి ఆ అమ్మాయి అక్కడ కనిపించదు. అరే, ఈ అమ్మాయి ఏది? ఎటు వెళ్ళిపోయిందో? ఇప్పుడు ఎలా? అని అనుకుంటాడు రవి. తర్వాత రవి మిగతా విద్యార్థులతో కలిసి వారు ఉంటున్న హోటల్కి వెళ్ళిపోతారు. అక్కడ ఆ అమ్మాయి మళ్ళీ రవికి కనిపిస్తుంది. రవి వెంటనే సునీత దగ్గరికి వెళ్తాడు. రవిలోకి మిస్సెస్ రూబీ విలియమ్స్ ఆత్మ ప్రవేశిస్తుంది. అప్పుడు రవి నేను గుర్తున్నానా? అని అడుగుతాడు. ఎవరు బాబు నువ్వు? పోనీ రూబీ విలియమ్స్ గుర్తుందా? అని అడుగుతాడు. అప్పుడు సునీత కంగారు పడుతుంది. రూబీ విలియమ్సా? ఆమె ఎవరో నాకు తెలీదు. రవిలోంచి మిసెస్ రూబీ విలియమ్స్ ఆత్మ బయటికి వచ్చి దయ్యంగా మారిపోతుంది. రవి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. రూబీ విలియమ్స్ ఆత్మ సునీతని మెడ పట్టుకొని పైకి గాల్లోకి లేపుతుంది. దీంతో ఊపిరి అందక సునీత గిలగిలా కొట్టుకుంటుంది. విడిచిపెట్టు. నన్నెందుకు చంపావు? నన్ను నా కుటుంబాన్ని నమ్మించి ఎందుకు మోసం చేశావు? అని అడుగుతుంది. ఈలోగా అక్కడికి చర్చ్ ఫాదర్ వస్తారు. అప్పుడు ఫాదర్ అసలేమైంది? సునీతను వదిలేయండి అని మిస్సెస్ రూబీ విలియమ్స్ ఆత్మను అడుగుతాడు. సునీతని వదిలేయడంతో కింద పడిపోతుంది. చర్చి ఫాదర్ సునీతతో నువ్వు చనిపోలేదా? అసలేం జరిగింది? రూబీ విలియమ్స్ ఆత్మ నీ మీద ఎందుకంత కోపంగా ఉంది అని అడుగుతాడు ఫాదర్. సమాధానం చెప్పకుండా సునీత అక్కడి నుంచి పారిపోతుంది. ఏం జరిగిందో చెప్పండి రూబీ విలియమ్స్. సునీత బతికే ఉందని సంతోషపడకుండా ఎందుకు చంపాలని చూస్తున్నారు అని అడుగుతాడు ఫాదర్. అప్పుడు రూబీ విలియమ్స్ జరిగింది మొత్తం ఫాదర్కి చెబుతుంది. ఫాదర్ చాలా బాధపడతాడు. అక్కడ సునీత తన బట్టలు సర్దుకుని కారులో పారిపోబోతుంది. దారిలో మిస్సెస్ రూబీ విలియమ్స్ ఆత్మ కారుకి అడ్డుపడుతుంది. పారిపోతున్నావా? నీ పాపం పండింది. నీకు చావు తప్పదు. నన్ను చంపొద్దు. విడిచిపెట్టు. విడిచిపెట్టు. నన్నెందుకు చంపావు? ఎందుకు నమ్మక ద్రోహం చేశావు? డబ్బు కోసం. డబ్బు కోసం ఇంత దారుణానికి పాల్పడతావా? నా కొడుకు నిన్ను ఎంతగానో నమ్మాడు. నువ్వు చనిపోయావని చాలా బాధపడ్డాడు. కానీ నువ్వు మాత్రం డబ్బు కోసం ఎంత ద్రోహం చేశావు. నన్నే చంపేశావు. అని సునీతను చంపబోతుంది. ఈలోగా ఫాదర్ అక్కడికి చేరుకుని అడ్డుపడతాడు. ఒకరిని చంపడం ఏమిటి? అలా చేస్తే మీకు ఆ అమ్మాయికి తేడా ఏముంటుంది అని సునీతను తప్పు ఒప్పుకొని పోలీసులకు లొంగిపోమని చెబుతాడు ఫాదర్. సరే. ఫాదర్, ఈ విషయం నా కొడుక్కి తెలియనివ్వకండి. తెలిస్తే తట్టుకోలేడు. ఈలోగా చర్చి ఫాదర్ను కత్తితో పడవబోతుంది సునీత. దీంతో ఫాదర్ను పక్కకు తప్పించి
ఫాదర్, ఇది మారదు. ఇలాంటిది బతికుండడం అందరికీ ప్రమాదం. రూబీ విలియమ్స్ సునీత మెడ విరిచి చంపేస్తుంది. ఎంత పని చేశారు రూబీ విలియమ్స్? ఇలాంటిది బతికుండడం అందరికీ ప్రమాదం. తర్వాత సునీత శవాన్ని మాయం చేసేస్తుంది రూబీ విలియమ్స్. తన పగ తీరిపోవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రూబీ విలియమ్స్. చర్చి ఫాదర్ అక్కడి నుంచి బయలుదేరి రవి దగ్గరికి వస్తాడు. ఫాదర్, ఆ అమ్మాయి సునీతేనా? అని అడుగుతాడు రవి. అవును, సునీతే. మిస్సెస్ రూబీ విలియమ్స్ని చంపింది కూడా తానేనని ఒప్పుకుంది. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. దీంతో మిస్సెస్ రూబీ విలియమ్స్ ఆత్మ శాంతించి వెళ్ళిపోయింది. అప్పుడు రవి అవునా, రూబీ విలియమ్స్ని చంపింది సునీత? అని ఆశ్చర్యపోతాడు. సరే, నువ్వింకా ఇదంతా మర్చిపోయి బాగా చదువుకో అని చెప్పి ఫాదర్ వెళ్ళిపోతాడు. ఎక్స్కర్షన్ అయిపోయాక పిల్లలు వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిపోతారు. ఎప్పట్లాగే రవి అల్లరి చేస్తూ వాళ్ళ అమ్మతో తిట్లు తింటూ ఉంటాడు. ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని మాత్రం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి.